హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే లాస్ట్ 2 డేస్ వ్లాగ్. అండ్ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నాను అనేది మాత్రం మీరు వీడియో ఎండ్ వరకే చూడండి. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వ్లాగ్ అయితే. ఇంకా నేనైతే బట్టలు సర్దుకుంటున్నాను. ఓన్లీ 1 డే కోసమే వెళ్తున్నానండి హైదరాబాద్కి. నేను చిన్నబాబు ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఇంకా ఓన్లీ ఒక డ్రెస్, ఓ శారీ అండ్ చిన్నబాబు కూడా కొన్ని బట్టలు అయితే పెట్టుకున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఈ హాట్ బ్యాగ్ తీసుకెళ్తానండి. మనకి హాట్ బ్యాగ్ ఎందుకంటే ఎప్పుడైనా కాలు నొప్పులు, నడుము నొప్పి అలా అనిపించినప్పుడు హాట్ బ్యాగ్ పెట్టుకోవాలి. మళ్ళీ కోల్డ్ ప్యాడ్ ఉంటుంది కదా, అది మనకి ఇన్స్టాంట్గా ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అది అది యూస్ చేస్తారు. సో మీకు కానీ పిల్లలు ఉంటే ఈ రెండు కూడా మీరు క్యారీ చేయండి. అంటే పిల్లలతో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, అండ్ మనకు కూడా యూజ్ అవుతుందండి. అండ్ నేను డిన్నర్లోకి అయితే సొరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. అంటే సొరకాయ పచ్చడి చేశాను అనుకోండి, ఇంకా మా హస్బెండ్ పెద్ద బాబు రావట్లేదు కదా, నెక్స్ట్ డేకి కూడా వాళ్ళు మార్నింగ్ ఒకవేళ రైస్ పెట్టుకొని తింటారు అంటే ఉంటుంది. అండ్ ఇలాంటి పచ్చళ్ళు అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెకేషన్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు వెళ్ళినప్పుడు మా మమ్మీ మా డాడీకి సరిపోయేవన్నీ ఒక 2-3 రోజులకి అట్లా అన్నీ సర్ది పెట్టేసేదండి. అంటే మళ్ళీ కష్టపడకూడదు అలా అనేసి ఇలాంటి కొన్ని ఇన్స్టెంట్గా, అంటే కొత్తిమీర టమాటో రోటి పచ్చడి అలాంటివి చేసి పెట్టేది వాళ్ళు. ఇప్పుడు అంటే అందరు బయట తినేస్తున్నారు అలా, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అంతగా బయట తినేవాళ్ళే కాదండి. నేను బయట తిన్నది అసలు వేళ్ళ మీద లెక్క పెట్టేసుకోవచ్చు చిన్నప్పుడైతే. ఇప్పుడు కానీ మా పిల్లలు చూడండి ఇప్పటి నుంచే అసలు బయట తింటూనే ఉంటారు. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఫాస్ట్గా డిన్నర్ తినిపించేస్తున్నాను. బస్సు అయితే 7:30కి ఉందండి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ ఎలాగో దగ్గరే కదా, నేను నిన్ను 6కి అలా వచ్చేసి తీసుకెళ్తాను అన్నారు. అందుకే 5:30కే వీళ్ళు ఎలాగో త్వరగా డిన్నర్ తినేస్తారు కదా, వాళ్ళకైతే తినిపించేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి రాగానే తింటున్నారు. ఆయనకి ఇంకా కారం తగ్గిందంట, అంటే అంత కరెక్ట్గా లేదు కారం అన్నారు. ఇంకా పిల్లలకేమో కొంచెం కారం తక్కువగా తింటారు. మళ్ళీ ఇక ఎందుకులే ఎక్కువ కారం వేస్తే పెద్ద బాబు తినడు, నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా అనేసి నేను కొంచెం కారం తక్కువే వేశాను. మా హస్బెండ్కి మాత్రం అంత సాటిస్ఫై అవ్వలేదు. ఏదైనా అంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా టేస్ట్ బాగుండేది. ఇంకా మేమేమో బస్ ఎక్కడానికి బయలుదేరుతున్నాము. మా పెద్ద బాబు మా హస్బెండ్ అయితే రావట్లేదండి. ఫస్ట్ టైం చిన్నోని తీసుకొని వెళ్తున్నాను కదా, కొంచెం కంగారుగా అనిపించింది. హ్యాండిల్ అవుతాడో లేదో, ఎలా ఉంటాడో అనేసి. కానీ బంగారం అండి, బాగానే ఉన్నాడు బస్సులో, పెద్దగా సతాయించలేదు. అండ్ మా పెద్ద బాబుకి కూడా ఇంకా స్కూల్కి వెళ్తాడు కదా నెక్స్ట్ డే, అండ్ పెద్దగా సతాయించాలండి పెద్దోడైతే. ఇంకా కొంచెం చిన్నోడే కొంచెం అల్లరి, కానీ పెద్ద బాబు అన్నీ చెప్పినట్టు తింటాడు. మంచిగా స్కూల్కి వెళ్ళడమైనా అండ్ ఫుడ్ తినడం కూడా మనం తినిపించాల్సిన అవసరం లేదు, ఫుడ్ అయితే తినేస్తాడు. అండ్ ఎవ్రీ టైము మేము లేట్గా బస్ దగ్గరికి వస్తాం కదా, ఈసారి ఒక 1/2 అవర్ ముందే వద్దాము అనేసి ముందే వచ్చేసరికి ఆ బస్ ఏమో 1 అవర్ ఎక్స్ట్రా డిలే అయిపోయింది. ఇంకా నేనేమో చిన్న సంచిలో బట్టలు పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్ద ట్రాలీ అనుకోండి మళ్ళీ వెనక వేయాల్సి వస్తుంది, ఎందుకులే ఈ చిన్న బ్యాగ్లో అయితే నా కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంకా అనుకొని ఆ కొన్ని బట్టలు తెచ్చుకున్నాను. ఇంకా ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము. కానీ 1 అవర్ డిలే చేశాడండి బాబు. ఏరికోరి మేము ఏ బస్ బుక్ చేసుకుంటామో ఆ బస్కే డిలే అవుతుంది. అప్పటికి మా హస్బెండ్ ఎన్ని రేటింగులు చెక్ చేసి మరీ బస్ బుక్ చేస్తారు, కానీ అదేమో లేట్ అయిపోయింది. ఇంకా మా చిన్న బాబు ఏమో ప్రొద్దున్నే లేచేసాడండి. ఆ బస్సు ఇంకా ఆకలిస్తుందమ్మా అంటే వచ్చేటప్పుడే బెటర్ అనేసి నేనైతే కొన్ని మకానా క్యారీ చేశాను. అక్కడ బ్రష్ చేసుకోకుండా తినొద్దు అన్నానండి. చూసారా ఏడుపు ముఖం ఎలా పెట్టేస్తున్నాడో. మార్నింగ్ లేవడమే అలా ఎలా ఆకలేసేస్తుందో నాకు అర్థం కాదు. ఏమోలేండి, ఇంకా నేను నైట్ డిన్నర్ కూడా త్వరగా తినిపించేస్తాను కదా, దానివల్ల పాపం వాళ్ళకి మార్నింగ్ 6 ఆ టైంకి ఆకలేస్తుంది. ఇంట్లో ఉంటేనైతే బ్రష్ చేసేసుకొని తినేస్తారు. ఇంకా సర్లే అనేసి తినేరా అని చెప్పాను. ఆ మకాన తినేసి ప్రశాంతంగా కూర్చున్నాము. వెదర్ మాత్రం చల్లగా ఉంది. హైదరాబాద్లో వర్షాలు పడుతున్నట్టున్నాయి కదా, బెంగళూరులో అయితే వర్షం అలా ఏమీ లేదండి, కొంచెం చిన్నగా పడుతుంది. కానీ హైదరాబాద్లో కొంచెం గట్టిగానే పడ్డట్టుంది. ఇంకా బస్ దిగేసి మేమైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అన్నయ్య వస్తాను అన్నారు. ఇంకా ఎందుకులే అంత మార్నింగ్, మేము ఇంకా నాకు ఎలాగో అడ్రస్ తెలుసు కదా అనేసి నేనైతే బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళగానే వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోయాడండి. మా వాడికి ఇంకా అన్నయ్య ఫుల్ ఫ్రెండ్ అయిపోయాడు. అండ్ వాడికి ఇంకా ఈ హౌస్ మొన్న ఇక్కడే ఉండి వెళ్ళిపోయాం కదా, వాడికి అంతా అలవాటు అయిపోయింది. అంటే డైరెక్ట్ ఇంకా ఆటో దిగేసి ఇంట్లోకి వచ్చేసాడు. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇడ్లీ అయితే తినేస్తున్నాను. మా వాడు కూడా ఇంకా ఇడ్లీ పెట్టించేసి అయితే తినేసాడు. ఇంకా నేనేమో శారీ కట్టుకొని, అండ్ ఇక్కడికి ఎందుకు ఇంత త్వరగా నేను రావాల్సి వచ్చిందంటే, నేనైతే పన్నా జ్యువెలర్స్ వాళ్ళని నార్మల్ ఆన్లైన్లో ఫాలో అవుతూ ఉంటాను. అండ్ నాకు బెంగళూరుకి వెళ్ళాక తెలిసిందండి వీళ్ళ దగ్గర ఇప్పుడు బ్యాంగిల్స్ మెల్ల రన్ అవుతుంది అనేసి. నేను ఎప్పటి నుంచో 4 బ్యాంగిల్స్ తీసుకుందాము అనుకుంటున్నాను. సరే ఇంకా ఇప్పుడు ఎలాగో బ్యాంగిల్ మేళ అంటే మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అండ్ ఇదే మంచి టైం అనేసి ఇంకా నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చాను.
అందుకే 1 డే ట్రిప్పే అండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి ఆటో అయితే బుక్ చేసుకున్నాను. ఆటోలో అయితే వెళ్తున్నాను. చిన్న బాబుని కూడా తీసుకెళ్తాను అన్నాను. కానీ బావని వద్దులే వదిన, నువ్వు వెళ్ళిరా నేను చూసుకుంటానులే అని అంది. ఈ శారీ ఎప్పుడో తీసుకున్నానండి. అసలు ఎక్కువగా కట్టింది కూడా లేదు. మా మమ్మీ ఒక్కసారి కట్టుకున్నారు, మళ్ళీ నేనైతే కట్టుకున్నాను. ఇలా సింపుల్గానే రెడీ అయితే వెళ్ళాను. ఎప్పుడైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే శారీ కట్టుకొని వెళ్తేనే బెటర్ కదా. మనకి ఇంకేదైనా కలెక్షన్ చూడాలి అనుకున్నా, మనకి ఏది నచ్చినా కూడా మనకి ఈజీగా తెలిసిపోద్ది. లాస్ట్ టైమ్స్ నేను డ్రెస్ వేసుకొని వెళ్ళడం వల్ల నాకు సెలెక్షన్ కూడా చాలా టైం పట్టింది. అందుకే ఇంకా ఈసారి అలాంటి మిస్టేక్స్ రిపీట్ చేయొద్దనేసి అయితే వెళ్తున్నాను. అండ్ నేను ఈ పన్నా జ్యువెలర్స్ వాళ్ళని చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నానండి. మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ అన్నీ ఉంటాయి. నేనైతే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ షోరూమ్కి అయితే వచ్చాను. ఇక్కడైతే మనకి జూలై 15th నుంచి ఆగస్ట్ 15th వరకు బ్యాంగిల్ మేళా అయితే రన్ అవుతుందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇప్పుడు ఈ టైంలో విజిట్ చేయండి. మీకు మంచిగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫుల్ రష్ ఉంది, జనాలు ఫుల్గా ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారో నాకైతే బాగా అనిపించిందండి. ఎప్పుడైనా మనం జ్యువెలరీ షాప్లో ఇప్పుడు ఒకటి చూడాలని వెళ్తాము, బట్ ఇంకా మల్టిపుల్ కలెక్షన్ చూస్తాం కదా. వాళ్ళు చాలా ఓపిక్గా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదైతే వాళ్ళ షోరూమ్ అండి. మనకి గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర అయితే. అండ్ ఫస్ట్ అయితే నేను ఇలా కంటే మోడల్స్ అండ్ నాకు లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉండేటివి చూపించమని చెప్పానండి. ఇవన్నీ కూడా మనకి చాలా, ఆ కంటే అయితే 10 గ్రామ్సే అంట, ఇంకొకటి అయితే మనకి 7 గ్రామ్సే అంట. అంత లైట్ వెయిట్లో ఇప్పుడు మంచి డిజైన్స్ వస్తున్నాయండి. అంటే గోల్డ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది కదా. అందుకే మీరు తీసుకునేటప్పుడు కొంచెం మంచిగా లైట్ వెయిట్లో మంచి జ్యువెలరీ తీసుకోండి. నేను లాస్ట్ టైం గోల్డ్ తీసుకున్నప్పుడు ఏమైపోయిందంటే, మెయిన్ బ్యాంగిల్స్ విషయంలో నేను అవి నచ్చాయని తీసుకున్నాను, కానీ అవి తర్వాత వంగిపోవడము, డైలీ పర్పస్లో యూజ్ అవ్వలేదండి. ఇంకా గోల్డ్ మనం వేస్టేజ్ కట్టాలి అండ్ జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే తీసుకునేటప్పుడే మంచిగా బాగా ఆలోచించేసి మీకు మంచిగా సెట్ అయ్యేవి తీసుకోండి. అండ్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్కి తగ్గట్టు మనం కొంచెం లైట్ వెయిట్లో హెవీ లుక్ మంచిగా స్ట్రాంగ్గా ఉండేలాగా తీసుకున్నాం అనుకోండి, బెటర్ కదా. ఇది మ్యాంగో మాల అంట, 22 గ్రామ్స్ అని చెప్పారండి. ఎంత బాగుందో అసలు, ఎంత మంచి ఫినిషింగ్, అది కూడా చాలా బాగుందండి. కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ కూడా లైట్ వెయిట్లో మనకి మంచి లుక్ వచ్చేలాగా చేశారు. ఇంకా ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండే పల్స్ డిజైన్స్, బీడ్స్ డిజైన్స్ అవన్నీ కూడా చూపించమని చెప్పాను. అవన్నీ వాళ్ళ దగ్గర ఏ బెస్ట్ అవైతే చూపిస్తున్నారండి. మెయిన్గా నాకు వీళ్ళ దగ్గర ఈ రాణి హారం అంటారు కదా, ఇలా లేయర్స్ లాగా, అది చాలా బాగుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా మెంబర్స్ ఇది మనం ట్రస్ట్ చేయొచ్చా అంటే, మనకి వీళ్ళ దగ్గర అన్నీ కూడా హాల్ మార్క్ ఉంటుంది. సో మీరు ఈజీ గోల్డ్ కొనేటప్పుడు ఇప్పుడు ఏదైనా కూడా మనం దానిపైన హాల్ మార్క్ ఉందా అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా ఉంటాయి. సో మీరు మంచిగా ట్రస్ట్ చేయొచ్చు. అండ్ కలెక్షన్ మెయిన్గా బాగుందండి. మనకి లైట్ వెయిట్లో మంచిగా డిజైన్, ఫినిషింగ్ అదంతా బాగుంది. ఇప్పుడు ఇలాంటివి బీడ్స్తోని లాకెట్ వచ్చేటివి ఇలాంటివి కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అవే చూపించమన్నాను. అండ్ జిలేబీ మోడల్స్ అవి కూడా చూశానండి. నేనైతే ఒకటి వేసుకొని ట్రై కూడా చేశాను, చాలా బాగుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. బొట్టుమాల అంటారు కదా, ఈ బొట్టుమాల వేసుకొని అయితే ట్రై చేశాను. చెప్పండి మీకు ఇది ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. ఇంకా లైట్ వెయిట్లో వడ్డానం చూపించమన్నాను. స్టార్టింగ్ 40 గ్రామ్స్ అండి. దీనికి మనకి ఇప్పుడు వెనక బెల్ట్ ఎలా అంటే సిల్వర్ గోల్డ్ కోటింగ్ వస్తుందంట, సిల్వర్ బెల్ట్ విత్ గోల్డ్ కోటింగ్ లాగా వస్తుందంట. అది కూడా బెస్ట్ ఆప్షన్ అనే అనిపించింది. ఎందుకంటే మనం ఇంత రేటుతో మనము వడ్డానం చేయించుకోలేం కదా. ఇది మనకి స్టార్టింగ్ ఇలా అష్టలక్ష్మిలో వచ్చింది, ఇది 40 గ్రామ్స్ ఇలా అని చెప్పారు. మళ్ళీ వెనక బెల్ట్ అయితే మనమైతే సపరేట్గా తీసుకోవాలి. మీరు వడ్డానాలు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇది కూడా ఒకసారి అయితే ఆలోచించండి. ఎందుకంటే మనం మరీ 150-180 గ్రామ్స్ అంటే మనం తీసుకోలేం, కానీ ఇలాంటివి కూడా బెటరే. ఎప్పుడో అకేషనల్గానే పెట్టుకుంటాం కదా. ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నాకు ఈ నక్షి మోడల్ ఉన్న వడ్డానాలు మాత్రం బాగా అనిపించాయండి. అండ్ వేస్టేజ్ కూడా మనం మెయిన్ ఏంటంటే గోల్డ్ తీసుకున్నప్పుడు విఏ కూడా రీజనబుల్గానే అనిపించింది వీళ్ళ దగ్గర. అదే అండి, మనకి నార్మల్ 10% అలా అనిపించింది. వేరే షాప్లలో ఇంకా మనం విఏ నార్మల్గా ఏదైనా తీసుకోవాలి అనుకున్నా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు బ్యాంగిల్ మేళా ఉంది కదండి, ఈ బ్యాంగిల్ మేళాలో కూడా విఏ అయితే 8 to 12% మాత్రమే ఉంది. మనం ఏది తీసుకున్నా ఆ రేంజ్ మధ్యలోనే ఉంటుంది. ఇంకా మనం డైలీ వేరైనా పార్టీ వేరైనా ఏమైనా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వడ్డానాలు అవన్నీ కూడా వాళ్ళతోనైతే డిస్కస్ చేశాను. ఇన్ని ఐటమ్స్ ఒకేసారి చూసినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆడవాళ్ళకి ఆబ్వియస్లీ గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది కదా.
మీరు కానీ ఎవరైనా విజిట్ అవ్వాలని అనుకుంటే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ అండి. బెటర్ మంచిగా కలెక్షన్ ఉంది, బాగుంది. అండ్ మెయిన్ విఏ కూడా మనకి రీజనబుల్గానే ఉంది. అండ్ సూపర్ కలెక్షన్, అంటే మనకి లైట్ వెయిట్లో మంచి హెవీ లుక్ వచ్చేలాగా ఉంది. ఆఫర్ అయితే మనకి ఆగస్ట్ 15th వరకే ఉంటుందండి. సో మీరు అవన్నీ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఇంక ఇక్కడైతే మనకి డైలీ వేరు, పార్టీ వేరు బ్యాంగిల్స్ అన్నీ తెచ్చారు, నక్షి బ్యాంగిల్స్ అలా. అండ్ అక్కడ వాళ్ళు ఆ ఆఫర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు నాకైతే. ఇంకా నేనేమో నా సైజు, నాదైతే 2/4 సైజ్ అండి బ్యాంగిల్ సైజ్ అయితే. నాకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి చెప్తే ఫస్ట్ అయితే నేను 4 బ్యాంగిల్స్ టైప్లోనే చూద్దాము అనేసి 4 బ్యాంగిల్స్ అయితే అడిగానండి. ఎప్పటి నుంచో అసలు 4 బ్యాంగిల్సే తీసుకుందాము అనుకుంటున్నాను, అది సెట్ అవ్వట్లేదు. అండ్ నాకేంటంటే మంచిగా మధ్యలో మనము రోజు గాజులు వేసుకుంటాం కదా, ఇలా గోల్డ్ కూడా రోజు వేసుకుంటే బెటర్ కదా. ఏ గోల్డ్ ఐటమ్ అయినా అండి, నాకు నా ఫీలింగ్ ఏంటంటే మనము వేసుకునేలాగా తీసుకుంటేనే బెటరు. ఇంకా అది మళ్ళీ బీరువాలలో పెట్టి దాచుకోవడం కంటే ఇలా మనం వేసుకున్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం చూసుకున్నప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అక్కడైతే డిఫరెంట్ సైజులు అయితే ట్రై చేశాను, బాగున్నాయి. అవైతే కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. 10 grams అనుకుంటాయి ఈచ్ బ్యాంగిల్. బాగుంది డిజైన్ అయితే, అది పక్కకు పెట్టండి అనేసి అయితే ఆయనకైతే చెప్పాను. సో ఇంకా వేరే ఏమైనా చూద్దాము అనేసి ఇంకా వాళ్ళైతే ఈ నక్షి బ్యాంగిల్ చూపించారండి. ఇది స్క్రూ టైప్ అంట. ఫ్యూచర్లో ఒకవేళ మనము లావ్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు, ఇలా స్క్రూ టైప్ తీసుకుంటే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే పెట్టుకోవడం తీయడము చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. అండ్ మనము ఫ్యూచర్లో మన హ్యాండ్ సైజ్ మారిపోతుంది అన్న స్ట్రెస్ కూడా ఉండదు. ఇది బ్రైడ్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మ్యారేజ్ టైంలో ఉన్న వెయిట్ మనము మ్యారేజ్ తర్వాత ఉండం కదా, సో కొంచెం వెయిట్ పుట్టాన్ అవుతాం కాబట్టి ఇలా స్క్రూ టైప్ కూడా ఒక మంచి ఆప్షన్. ఆయన అక్కడ అది పెట్టి చూశారు. ఒక్క బ్యాంగిల్ సరిపోతుందండి ఇదైతే. అసలు ఎంత పెద్దగా ఉంది చూసారు కదా. అండ్ చాలా వెయిట్ కూడా ఉంది బ్యాంగిల్ అయితే. బాగుంది, నాకు చూసిన ఎలా నచ్చేసాయండి. కలెక్షన్ అంటే మంచి లుక్ అదంతా ఉంది. అండ్ మెయిన్ గోల్డ్ అంటేనే బాగుంటుందిలేండి ఆబ్వియస్లీ. అందుకే ఇంకా అక్కడ స్క్రూ టైప్ ఇంకా కొంచెం ఇట్లా కడాలు ఉంటాయి చూసారా, ఇవి మా సైడ్ చాలా ఫేమస్ అండి. మా అమ్మ వాళ్ళ సైడు మా అక్కకు ఉండేవి ఇలాంటి గాజులు. అసలు అప్పట్లో ఇవి బాగా ట్రెండింగ్లో ఉండేవి. నేను కూడా ఇలాంటివి అంటే రెగ్యులర్ డైలీ వేర్ బ్యాంగిల్స్తో పాటు ఇలాంటివి కూడా తీసుకుందాం అనేసి అన్నీ ఇంకా ముందు నుంచే ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకుంటున్నాను, ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అలా అనేసి. అన్నీ ఇంకా ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, మనకి బిఏకి ఎంత అవుతుంది, అవన్నీ కూడా వాళ్ళతోనైతే డిస్కస్ చేశాను. మీరు కానీ గోల్డ్ కొనాలి అనుకుంటే మాత్రం హరివరిగా అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఒక్కసారి తీసుకునేది మనం ఎక్స్చేంజ్ చేసుకోలేము. అండ్ లైఫ్ టైం కదా, ఒకటి తీసుకుంటే మీరు లైఫ్ మంచిగా ఆలోచించేసే తీసుకోండి ఏది తీసుకున్నా కూడా. నేను నా మ్యారేజ్ టైంలో కరెక్ట్గా గోల్డ్ తీసుకోలేదనేది ఇప్పటికీ రిగ్రెట్ అవుతూ ఉంటాను. అప్పుడైతే గోల్డ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉండేది, ఇప్పుడైతే ఫుల్గా పెరిగిపోయింది. కానీ ఎప్పటికైనా గోల్డ్ పెరుగుద్దండి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను నమ్ముతాను. ఇక్కడ ఇవేమో మనకి కుందన్స్ బ్యాంగిల్స్ అంటే ఎంత వెయిట్ ఉన్నాయో అసలు, అంటే అవి రియల్ కుందన్స్తోని ఇట్లా చేశారంట. చాలా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్ కూడా. ఇంకా చాలా ఇంకా కలెక్షన్ ఉందంట. సో నేనైతే చాలా వరకు కవర్ చేశాను, అంటే చూశాను అన్ని రకాలు కూడా. నాకైతే చూసిందల్లా నచ్చేసిందండి. ఎవరైనా బ్యాంగిల్స్ తీసుకున్నాము అన్నప్పుడు ఇలా బ్యాంగిల్ మేళ ఇలా ఉన్నప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ మోడల్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా మంచిగా అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా వీళ్ళ దగ్గర ఉన్న నెక్లెసెస్ ఉంటాయి కదా, వీళ్ళ కస్టమైజ్ పీస్లు అన్నట్టు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి అయితే. అసలు కలర్ కాంబినేషన్స్, కుందన్స్ అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇవైతే నాకు బాగా చాలా చూసిందల్లా ప్రతి డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది. ఈ జిలేబీ మోడల్ అయితే ఇంకా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా, దాన్ని మనము మల్టిపుల్ వేస్గా యూస్ చేయొచ్చంట. ఇప్పుడు ఇలాంటి జ్యువెలరీ కూడా బాగా ఫేమస్ అయిందండి. అంటే ఒక్కటే దాన్ని మనం మల్టిపుల్ వేస్గా యూస్ చేసుకోవచ్చు కదా, అయినా ఎన్ని వేస్గా యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కింద లాకెట్ తీసేసి మనం చైన్కి వేసుకోవచ్చు అంట, అండ్ ఆ మధ్యలో లాకెట్ కూడా తీసేయచ్చు అంట. అలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ బొట్టుమాల ఇవన్నీ కూడా అంటే చూసిందల్లా చాలా బాగా నచ్చేసాయి నాకైతే. అండ్ వాళ్ళు కూడా చాలా ఓపిక్గా ప్రతి ఒక్కటి నేను అడిగిన ప్రతి డౌట్ క్లియర్ చేశారండి. ఇంకా మనకి ఫుల్గా డౌట్లు ఉంటాయి కదా. ఫైనల్గా ఇవన్నీ చూసేసి నేనైతే ఒక ఐటమ్ అయితే ఫైనల్ చేసుకున్నాను. అక్కడ బిల్డింగ్ దగ్గర వాళ్ళతోనైతే మాట్లాడుతున్నాను. మనకి స్కీమ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, పేమెంట్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళనైతే కనుక్కొని అయితే వచ్చాను. సో
మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ బెంగళూరు వాళ్ళైతే అక్కడికి వస్తున్నారండి జూలై 31 ఆగస్ట్ 1 2కి. సో ఇక్కడ హోటల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. వీళ్ళ లైట్ వెయిట్ బ్యాంగిల్ డిజైన్స్ అండ్ వాళ్ళ కలెక్షన్ కూడా అక్కడ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అక్కడికి నేనైతే మా హస్బెండ్ని తీసుకెళ్ళమని చెప్తాను. నేను బెంగళూరు కూడా విజిట్ అయితే చేస్తానండి. ఇంకా వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేనైతే ఇంటికైతే వచ్చానండి. నేను వచ్చేసరికి మా చిన్నోడు పడుకుని పోయాడు. కొంచెం ఫుడ్ తిన్నామంటే వాడికి కొంచెము మ్యాంగోలో పప్పులో మ్యాంగో వేసినట్టుంది, కొంచెం పుల్లగా ఉంది. వాడికేమో పులుపు అంతగా తినడు కదా, అందుకే అంత నచ్చలేదు అనుకుంటా. ఇంకా మా కన్న తినేసి పడుకుంటూ పోయాడు. అండ్ చికెన్ కర్రీ చేసింది, మామిడికాయ పప్పు కూడా చేసింది. ఇంకా వాడు తినలేదు, మళ్ళీ నైట్కి కూడా ఉంటాయి అనేసి మా కన్న అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ వచ్చేటప్పుడు ఏం తెలియదు కదా, పిల్లలకి ఇంకా ఫ్రూట్స్ బెటర్ కదండి, షానుమను వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తింటారు కదా అనేసి ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను, చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాను. ఇంకా నేనైతే ఒకటే అనుకుంటాను, ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అవి తీసుకెళ్ళడం బెటరు. వీళ్ళ పిల్లలు బాగా తింటారండి, ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వచ్చేటప్పుడే అనుకున్నాను, యాక్చువల్గా బెంగళూరు నుంచే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఇంక ఈ లగేజ్ అప్పటికే పిల్లోడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంక ఈ లగేజ్ ఎందుకు మోసుకొని రావడం. ఇంకా ఇప్పుడు మొత్తం ఆన్లైనే కదండి, ఇంకా బిగ్ బాస్కెట్లో చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ అయితే. అందుకే ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. మళ్ళీ నాకు ఈవినింగ్కి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, పిల్లలతో ట్రావెలింగ్ అన్నప్పుడు. ఇంకా నేనైతే ఫుడ్ తినేసి కూర్చున్నాను. తను కూడా ఏదో కొత్తింటి దగ్గర పని ఉందంటే అక్కడికైతే వెళ్ళేసి వచ్చింది. అప్పటికే పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళకేమో ఎగ్జామ్స్ అంట, వాళ్ళు ఎంత బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్నారో, అబ్బా భలే ముచ్చటేసిందండి వాళ్ళని చూస్తే. వాళ్ళే డ్రెస్ చేంజ్ చేసేసుకొని మంచిగా హోంవర్క్ రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. భలే క్యూట్గా అనిపించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ అన్నీ ఇంత ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు, అంటే హోంవర్క్ వేయించడం అదంతా మేమే చేసేవాళ్ళము. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అవన్నీ కూడా మా డాడీ మొత్తం చెక్ చేసి సైన్స్ చేసేవాళ్ళండి. ఇంక ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తే అలానే అనిపించింది. ఎంతైనా ఆడపిల్లలు కొంచెము త్వరగా కుదురుకొచ్చేస్తారండి, అంటే ఆడపిల్లలకి త్వరగా మెచ్యూరిటీ వస్తుంది, బట్ మగపిల్లలకి ఏంటంటే లేట్గా వస్తుంది. కానీ ఇంకా మా పిల్లలు కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించింది. ఎప్పుడు పెద్దగా అవుతారో ఏంటో వీళ్ళైతే. ఇంకా అక్కడ వాళ్ళ అత్త కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్పేస్తున్నాడండి. అసలు కొద్దిసేపు మళ్ళీ బస్సులో పడుకోవడనేసి లేపేశాను. ఆ షాను మనతో ఫుల్గా ఆటలాడేశాడు ఇవాళ. పాపం వాళ్ళ బుక్స్ అటు ఇటు విసిరేయడము. ఇంకా చూసారా మొత్తం బాబులో వైలెన్సే అంటే బాబు, కొట్టేస్తాను వాళ్ళందరినీ, తన్నేస్తాను అలా అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అత్తకైతే ఎన్ని కబుర్లు చెప్పేశాడో ఇవాళ. ఇంకా మళ్ళీ 6కే బస్ అయితే ఉంది, ఇంకా వెళ్ళిపోదాం దారా అంటే, ఇంకా నువ్వు ఇక్కడే ఉండిపో, వాళ్ళు ముగ్గురు కూర్చొని టీవీ చూస్తున్నారు. నేనుంటే ఎంతసేపు అయినా ఉంటాడండి, ఇంకా నేను లేకపోతే ఉండడులేండి, ఏడ్చేస్తాడు. వాళ్ళ అత్తేమో ఉండిపోవచ్చు కదమ్మా, ఒక్కరోజుకే ఉన్నావు అలా అంటూ ఉంది. కానీ ఇంకా మళ్ళీ అక్కడ మా హస్బెండ్ పెద్ద బాబుని వదిలేసి వచ్చాను కదా, పెద్దను కూడా తీసుకురమ్మంది, కానీ ఇద్దరిని బస్సులో నేను హ్యాండిల్ చేయలేను కదా, అందుకే వాడినైతే తీసుకురాలేదు. సో నేనైతే క్యాబ్లో వెళ్ళిపోతాను అన్నాను, బట్ అన్నయ్య ఇంకా వద్దు అనేసి అన్నయ్య అయితే వచ్చారు. ఇంకా అన్నయ్య అయితే నేను డ్రాప్ చేస్తాను అనేసి, దగ్గరే అండి సికింద్రాబాద్లోనే బస్ అయితే. మళ్ళీ అక్కడ నుంచి మియాపూర్కి వేరే బస్ అంట, అందుకే ఒక 10-15 నిమిషాలు ముందే ఉంటే బెటర్ కదా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎంత కబుర్లు చెప్పేశారు అండి అన్నయ్యకి కూడా. అసలు మా ఓడైతే ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు, అదేంటి ఇదేంటి అలా అడుగుతూనే ఉంటాడు. వాళ్ళైతే ఇంకా అలా అనేసి అందరి దగ్గరికి వెళ్ళిపోడండి, అంటే కొంతమంది వాడికి నచ్చాలి ఇంకా జనాలు. అండ్ ఇంకా వీళ్ళనైతే రిపీటెడ్గా ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ చూసేసాడు కదా, ఇంకా అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు మామయ్య ఇంటికి వెళ్దాము, అత్త వీళ్ళన్నీ కూడా తెలిసిపోయాయి కదా. ఇంకా దానికి తోడు ఫ్యామిలీని అందరికంటే వీడే చిన్నాడు కదా, అందరూ వీడిని గారం చేసేసరికి ఇంకా మా ఓడైతే ఇంకా బస్సు ఎక్కాక కూడా ఏడ్చాడండి. వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ షాను మన ఇంటికి వెళ్ళిపోదాము, మనం బస్సులోనే తిరుగుదాము అంటాడు. వాళ్ళకి క్రేజీగా ఉంది. నాకేమో ఇంత అంటే ట్రావెలింగ్ అంత ఈజీ కాదు కదా. మేము బస్సు ఎక్కామో లేదో అండి, పెద్ద వర్షం పడిపోయింది నిన్న హైదరాబాద్లో అయితే, అసలు భయంకరమైన వర్షం. అయ్యో అన్నయ్య అక్కడే ఉండిపోయారు, ఎంతసేపు వెయిట్ చేశారో ఏంటో అనిపించింది, బాధగా నేను అప్పటికి క్యాబ్లో వెళ్ళిపోతాను, దగ్గరే కదా పర్లేదు నేను ఎక్కేస్తాను అంటే వద్దు వద్దు అని చెప్పారు. బట్ మమ్మల్ని మేము ఇట్లా ఎక్కామో లేదో పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇంకా మా ఓడేమో ఎక్కాక మళ్ళీ షాను మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అనేసి ఏడుపు మొదలు పెట్టాడండి. అబ్బా అటేమో బయట వర్షం, కూర్చోరా అంటే కూర్చోడు వీడు కుదురుగా. ఇక్కడ సికింద్రాబాద్ అండ్ వర్షం పడడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. మళ్ళీ మేము మెయిన్ బస్ ఎక్కేసరికి 9:30 అయిపోయిందండి. వాడిని ఆ బస్సులో హ్యాండిల్ చేయడం కొంచెం పెద్ద టాస్కే అనిపించింది. ఇంకా ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాను. పర్లేదండి, మరీ ఎక్కువగా ఏం సతాయించలేదు. మార్నింగ్ 7:30కే మేమైతే మార్తాల్లో అయితే దిగిపోయాము. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ హైప్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో